కోడికత్తి శ్రీను విషయంలో సీఎం జగన్ కోర్టుకు వెళ్లి ఎందుకు సాక్ష్యం చెప్పడం లేదో చెప్పాలని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. అమాయకుడైన కోడికత్తి శ్రీనును జైలు నుంచి బయటకు రాకుండా సీఎం జగన్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సొంత బాబాయిను హత్య చేయించిన నేరాన్ని వేరే వాళ్లపై మోపిన ఘనత సీఎం జగన్దే అన్నారు. తక్షణమే కోడికత్తి శ్రీనుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ అవినీతి అక్రమాలపై విచారణ చేస్తామని గోరంట్ల హెచ్చరించారు. కోర్టుకెళ్ళి ఎందుకు సాక్ష్యం చెప్పట్లా? నీ మీద దాడి జరిగిందన్నావు, హత్య చేయబోయిందన్నావు, రాజకీయ పబ్బం గడుకున్నావు, నీ రాజకీయ ప్రజలు నెరవేరింది, ముఖ్యమంత్రి అయ్యావు. మరి ఇవాళ ఎందుకు ఒక అమాయకుడైన దళితుడిని జైలు పాలు చేసావు? ఒకవేళ దాడి జరిగితే హత్య చేయబోయాడని చెప్పు. ఎందుకు నువ్వు కోర్టుకు వెళ్ళటం లేదు? ఎన్నిసార్లు కోర్టు పిలిచినా కప్పదాటేస్తా ఉన్నావు. కారణాలు ఏంటి అంటే నీ కుట్ర రాజకీయాలని వెలుగులోకి వస్తాయన్న భయంతో నువ్వు వెళ్ళటంలా. ఆ రోజున పెద్ద హంగామా, ఒక చిన్న ఘాటుని పెద్ద హంగామా చేసి హైదరాబాద్ వెళ్ళి డ్రామా ఆడి పబ్బం గడుపుకున్నావు. ఇది నీ సహజ నైజం. సొంత బాబాయిని హత్య చేయించి ఆ హత్యా నేరాన్ని చంద్రబాబు మీద, బీటెక్ రవి మీద, ఆదినారాయణ రెడ్డి మీద నెట్టడానికి ప్రయత్నం చేసి చివరికి నీ బాబాయ్ కూతుర్నే దోషిగా నుంచే పరిస్థితికి వచ్చావంటే నీ మానసిక స్థితిని అర్థం